నన్ను ఆరాధించేవారు, అది దేవుని ఆరాధించేవారు. ఇదిగో అక్కడిక్కడ కాదయ్యా ఆరాధించేది మీరు. మీరు అక్కడ స్టేజ్‌ల దగ్గర కాదు ఆరాధించవలసింది. ఓకే. అందరు కలిసి చేశారు, అది వేరే విషయం. అక్కడక్కడ కాదు. మీరు ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోను మీరు ఆరాధించాలి. సత్యం అంటే క్రీస్తు. ఆరాధన కదండీ! క్రీస్తుని కలిగి, లోన కలిగి ఆత్మలో మీరు ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన అని చెప్పి ప్రభువారు సమరయ స్త్రీకి చెప్పేశారు. ఆరాధన భావాన్ని మార్చేశారు. పాటలు రీమిక్స్ చేయడం ఆరాధన అనుకున్నారు కదండీ! ఎక్కువ పెట్టి ఆరాధన హల్లెలూయా అనగానే ఏమవుద్ది చెప్పండి, మీకేమవుద్ది? వినిపించనా మీకు హల్లెలూయా అంటే? హల్లెలూయా అంటే లోయ, లోయ, లోయ అంటది. మీకు వినిపించనా ఒకసారి ఎక్కువ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు అంది హల్లెలూయా అంటే? నేను హల్లెలూయా అన్నాను, కానీ సౌండ్ మాత్రం లోయ, 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 లోయ అంది. వీళ్ళందరూ లోయలో పెడతారన్నమాట. ఎక్కడ? నరకంలో లోయలో పెడతారు. చూసారా? నేను అన్నది ఒక్కసారి హల్లెలూయా అనిపించిందప్పుడు మీ ముందు అనిపించానా? ఇంకో రీవార్బ్ ఉందండి. అది కూడా పెడతాను. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. నేను అన్న తర్వాత పక్కొచ్చేసాను ఎన్నిసార్లు చూసారా? అది ఎఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనుషులు దా ఎఫెక్ట్‌కి ఎఫెక్ట్ అయిపోయి కదండీ! ఇది నిజమైన ఆరాధన ఫిట్ అయిపోయారు. ఇది ఎఫెక్ట్ కాదు, ఫిట్ కాదు. యు ఆర్ అన్‌ఫిట్ అండ్ గన్‌ఫిట్ అంతే కదండీ! ఇది ఎఫెక్ట్ వల్ల ఉపయోగం లేదు. లేనిపోయిన ఎఫెక్ట్‌లంట సౌండ్ సిస్టమ్‌లో పెట్టేసుకొని దేవుని ఆరాధించడమే అనుకుంటున్నారు. ఆరాధన అంటే మనకు మనం ఇచ్చేసుకోవడమే ఆరాధన. చూస్తారా ఒకసారి రోమపత్రిక ఒకసారి తీయండి, ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం త్వరగా. రోమపత్రిక 12వ అధ్యాయం. ఏముంది అక్కడ ఆరాధన అంటే? రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రోమ 12:1 ఒకటే. కాబట్టి సహోదరులారా, ఇక్కడ అనుకోండి, సహోదరులు అంటే సహోదరులు లేరని బాగుండే, వాళ్ళు కూడా ఉన్నారు. సహోదరులు అంటే సహోదరులు, సహోదరీలు ఇద్దరు ఉన్నారు. చదవండి. అక్కడ ఆగాగి చదివితే మనకు అర్థం. అది ఆగాగి చదివితే నేను చదవండి. కాబట్టి సహోదరులారా అంటే అర్థం ఏంటి? అక్కడ సహోదరులు కూడా ఉన్నారన్నమాట. సహోదరులు, సహోదరులు, బ్రదర్స్ అని ఉంటుంది, ఇద్దరు అనమాట. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యలను బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు